అట్లాంటి పరిస్థితిలో నుంచి తెలంగాణ ఉద్యమము ముందుకొచ్చింది. ఆ తర్వాత వాట్సాప్ ఇట్లాంటి సామాజిక మాధ్యమాలు, ఫేస్బుక్ ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమ అనంతర కాలంలో ప్రజలకు, కామన్ మ్యాన్ కు ఉపయోగపడాల్సిన ఈ సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా దురదృష్టకరం ఏంటంటే పెట్టుబడిదారుల చేతులకు పోయింది. ఈ పెట్టుబడిదారి చేతులకు పోవడం వల్ల ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజల ఆలోచనలను మళ్లించడానికి వాళ్ళు వీటిని ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఇక్కడ నేను మీకోటి స్పష్టం చేయదలుచుకున్నా, హింస అంటే కర్రతోని కొట్టిందే, లాఠీతోని కొట్టిందే, ఇంకే వేరే భౌతిక హింస మాత్రమే హింస కాదు. ఇటీవల మీరు జడ్జి గారు కూడా కామెంట్ చేస్తారు ఒక తీర్పులో, మానసికమైన దాడి, మనిషిని ఇన్సల్ట్ చేసేది, పరువుకు భంగం కలిగించేటువంటి మాటలు, చేష్టలు, అందుకు సంబంధించిన భావజాలం, వ్యక్తిత్వ హననం కూడా భౌతిక దాడిని మించిన దాడి అని చెప్పేసి ఇటీవల నాకు గుర్తుల పేరు కోట్ చేసిన సందర్భాన్ని మీకు ఇక్కడ, మీకు, మన జీటీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు, అందరికి, బుద్ధిజీవులకు, మేధావులకు కూడా నేను వినవించుకుంటున్నా. మనం ఎంతసేపటికి మనం గత 3 రోజుల నుంచి ముఖ్యంగా చూస్తే ఈ చర్చనంతా, మరి ఆయన అన్నారు కరెక్టే కానీ మీరు దాడి చేయొచ్చిన, ఈయన దాడి, ఇది కాదు చర్చ. నేనేమంటున్నా, మేధావి వర్గాలను అసలు దీని మీద మీరు ఎందుకు కూర్చోరు? ఏంది మీడియా, ఏంది సోషల్ మీడియా, ఏంది ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, వీళ్ళు ప్రసారం చేస్తున్న థంబ్నెయిల్స్ పేరుతో చేస్తున్న ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వ హననం ఏంటిది? మరి దానికి ఎట్లా కంట్రోల్ పెట్టాలి? దానికి ఒక అంబుడ్స్మెన్ ఉండాలా వద్దా? మరి ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామిక స్వేచ్ఛ హరించబడుతుంటే అది సామాన్యునికి నష్టం కలిగిస్తుంది కదా. రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(2) ప్రకారం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛనే పత్రికా స్వేచ్ఛ. దాన్ని ప్రత్యేకించి స్వేచ్ఛలు ఉండవు. అదే పత్రికా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. నువ్వు దాన్ని అచ్చేయాలన్నా, ముద్రించాలన్నా, భరత్ గారు మీకు తెలుసు, ఒక కరపత్రం అచ్చేస్తే నీ భావాన్ని ప్రకటించడానికి దాని కింద నీ పేరు, ఫోన్ నెంబర్ ఉండాలండి. ఒక బుక్ వేయాలంటే పబ్లిషర్ పేరు ఉండాలి. ఒక పేపర్ పెట్టాలంటే మీకు తెలుసు, RNI సర్టిఫికేట్ కావాలంటే, టైటిల్ వెరిఫికేషన్ కావాలంటే ఇప్పుడు 33 రకాల వెరిఫికేషన్లు ఉన్నాయి. నీ బ్యాంకు బ్యాలెన్స్ చూస్తాడు, నీకు MRO వచ్చి చెక్ చేసుకొని పోతాడు, నీ పోలీసు ఆయన వచ్చి చెక్ చేసుకొని పోతాడు, ఈయన కరెక్ట్ ఫేక్ అని. అంటే నీ భావ ప్రకటనను ముద్రించాలి, ప్రకటించాలి ఒక పత్రిక ద్వారా, ఒక ఛానల్ ద్వారా. అంటే ఇన్ని రకాల నిబంధనలు రాజ్యాంగం విధించింది. మరి ఇట్లాంటి నేపథ్యంలో నుంచి ఇవాళ ఫేస్బుక్ పేరుతో, వాట్సాప్ పేరుతో, ఇన్స్టాగ్రామ్ పేరుతో 1,00,000 పేర్లతో సోషల్ మీడియా డయాసులు వేదిక మీదకి వచ్చింది. దీన్ని అంతర్జాతీయ సమస్యగా మారింది. వాస్తవంగా దీని మీద ఇంటర్నేషనల్ డిబేట్ జరగాల. ఏంది ఈ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలు ఇవన్నిటి కూడా దుర్వినియోగం అవుతున్నాయి. అసలు ఈ దుర్వినియోగం కారణం ఏంది, అసలు వీటిని అనుమతించవచ్చునా లేదా అనేది బ్రాడర్ స్పెక్ట్రమ్ లోపల చర్చ జరగాలి. అదొక అంశం. నేనేమంటున్నట్టే, అన్ని పార్టీలు చేస్తున్నా కదా దుర్వినియోగం. దీన్ని ఈ పార్టీల దగ్గరికి పోతలేండి. అదే నన్ను మీకు ఒక దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, జర్నలిస్ట్ గానే చూస్తున్నాను అనేది అన్ని పార్టీలు అందరు చేస్తున్నారని. అదే అంటున్నా. నేనేమంటున్నా ఇక్కడ కూడా మళ్ళీ ఒకటి చెప్తా, అన్ని పార్టీలు అనడంలో మీ ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది కదా, తెలంగాణ జరుగుతుంది కదా, లేదా నమస్తే తెలంగాణ, అది కాదు నేను అనేది. ఇక్కడ ఏమంటుందంటే, దయచేసి మీరు ఇక్కడ కొంచెం సమయం పాటించి 100 మీటర్ల రన్ రేస్ లో ఒక ఎక్స్పర్ట్, అంటే అనుభవం కలిగిన ఎక్స్పర్ట్ అయినటువంటి స్ప్రింటర్ ని, అన్ని ఆరోగ్యకరంగా ఉన్న వాడిని ఉరికబెట్టి ఒక కాలు ఇరిగిన వ్యక్తిని కూడా సమానంగా ఉరకమంటే ఎట్లా ఉరుకుతాడండి? ఒక బీదవాడిని, ఒక ధనవంతుడిని ఒక చోట చేర్చి మీరు ఇద్దరికి ఒకటే మంత్రం వేస్తానంటే నడుస్తుందా? ఒకటే నీకు చెప్తున్నా నడుస్తా? ఆకలి దొంగతనం చేసి కడుపు నింపుకునే దొంగతనాన్ని దోపిడీ చేసేది దాన్ని ఒకటే ఘాటన కట్టడం కరెక్టేనా? ఇది మనము భాషను కాదు, భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజా ఆకాంక్షలను అర్థం చేసుకునే ప్రయత్నం మన మీడియా యాజమాన్యాలు కూడా చేయాలి. మనం ఒకనాడు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అన్నాం. ఇవాళ నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ కోసమే తెలంగాణ మీడియా రావాలి, యాజమాన్యాలు రావాలి. మీలాంటి మిత్రులు ఇవాళ జీటీవీ లాంటి జాతీయ స్థాయి సంస్థలో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలే ప్రముఖం.
తెలంగాణ ప్రయోజనాలు అనగానే అట్లా అంటే మాకైతే ఒకటి మా పక్షానికి జీ తెలుగు న్యూస్ కా 2 రాష్ట్రాల ప్రయోజనాలు ఇంపార్టెంటే, ఎందుకంటే జీ తెలుగు న్యూస్. నేను దీంతో విభేదిస్తున్నా. నేను ప్రాథమికంగా ఎక్కడ విభేదిస్తున్నా, నేను మొదటి నుంచి మొత్తం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షుడిగా, టీడబ్ల్యూజే ఉపాధ్యక్షుడిగా, తెలంగాణ అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ మేనేజ్మెంట్ గా 2 రాష్ట్రాలు మాకు సమానం ఏంటారు జీ తెలుగు సంబంధించి. మీరు మిమ్మల్ని కాదంటలేనండి. నేనేమంటున్నా, సపోజ్ మీ జీ తెలుగు ఉంది, జీ ఆంధ్రప్రదేశ్, జీ తెలంగాణ పెట్టండి. టీవీ9 ఉన్నది, టీవీ9 తెలంగాణ, టీవీ9 ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాలు 2 వాదనలు వినిపించుకుంటూ ఎవరి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుంటారు. నేను ఏమంటున్నా, ఆయన మంచి వచ్చాడో ఇప్పుడు మాది జీ ఇది ఒకటే రాష్ట్రం కాదు. ఇప్పుడు జీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉంది, అది 2 కలిపి ఒకటే ఛానల్ ఉంది. బీహార్, జార్ఖండ్ 2 కలిపి ఒకటే ఛానల్ ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. మీరు నా విన్నపాన్ని స్ఫూర్తిని తీసుకోండి. మీరు నా స్ఫూర్తిని తీసుకోండి. పర్టికులర్ ఆర్గ్యుమెంటల్ చర్చ కాదు. నేనేమంటున్నంటే, ఒక భాషకు 2 రాష్ట్రాలు అయినప్పుడు 2 రాష్ట్రాల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మేధావులది, జర్నలిస్టులది ముఖ్యంగా. ఇప్పుడు ఈటీవీని అప్రిషియేట్ చేస్తున్న ఆ మేరకు ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అని పెట్టిండ్రు. దాంతో ఏమైతుంది, ఒకసారి మార్పు రాకపోవచ్చు, సంవత్సరం రాకపోవచ్చు, 5 ఏళ్ళ ఒక 60 ఏళ్ల చరిత్రక సందర్భాన్ని ఒకసారి మనం ఇవాళ మొక్క పెట్టగానే రేపే రాదు. అంటే ఏమైతుంది, టీవీ9 తెలంగాణ, టీవీ9 ఆంధ్రప్రదేశ్ పెట్టింది అనుకుందాం. అప్పుడు ఏమైతుంది, టీవీ9 తెలంగాణలో అనివార్యంగా ఓ బ్యూరో చీఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఉంటాడు, ఎడిటర్ తెలంగాణ జర్నలిస్ట్ ఉంటాడు. మీరు వార్తలు ప్రసారం చేసుకోండి సార్. నేనేమంటున్నా, పాలక పక్షానికో ప్రతిపక్షానికో మీ మేనేజ్మెంట్ పాలసీయో లేదా మీరు ప్రజల పక్షం వహించి తప్పులుగా మాట్లాడండి, బట్ తెలంగాణ మాట్లాడండి అంటున్నా నేను. ఇప్పుడు ఢిల్లీకి ప్రయాణం అయిన ముఖ్యమంత్రి అని వస్తుంది ఒక ఛానల్లో, తెలుగు అని పెట్టుకునే ఛానల్లో. అరే నేను మన ముఖ్యమంత్రి ఇక్కడనే ఉన్నాడా అని పొద్దునట్టే ఈడ ఉండదు కదా, ఎప్పుడు పోయిందని వీక్షకుడు లేదా ప్రేక్షకుడు పరిచయం అవుతాడు. చూసి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేది అరగంట తర్వాత అర్థమవుతుంది. అంటే అంత హింసపడాల్సిన అవసరం ఉందా? తెలంగాణ ఈటీవీలో కూడా మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయిందంటే ముఖ్యమంత్రి ప్రయాణం అంటే తెలంగాణ అర్థం చేసుకుంటా. అంటే నేను ఏమంటున్నా, ఒకసారి కాంగ్రెస్ పార్టీ వెర్షన్ తీసుకుందాం. హజారి గారు మనతో పాటు రామచంద్ర నాయక్ గారు పార్టీ వర్షన్ లోకి మీరు కాదు, నేను రామచంద్ర నాయక్